గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. విశ్వసుందరి విక్టోరియా కెజార్ డెన్మార్క్ భామను వరించిన కిరీటం. ఆ దేశానికి మిస్ యూనివర్స్ ఇదే తొలిసారి. రన్నరఫ్లుగా నైజీరియా, మెక్సికో యువతలు. టాప్ 30లో భారత్కు చెందిన రియా. విధంగా విశ్వసుందరిగా, ప్రపంచ సుందరిగా విక్టోరియా కెజార్ డెన్మార్క్ భామను వరించిన కిరీటం. డెన్మార్క్ దేశానికి చెందిన యువతిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ డెన్మార్క్ దేశానికి ఇదే తొలిసారి ప్రపంచ సుందరి అవకాశం దక్కినట్టుగా చూసుకోవచ్చు. విధంగా రన్నరఫ్లుగా సెకండ్ 2-3 స్థాయిలలో నైజీరియా, మెక్సికో యువతలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. టాప్ 30లో భారత్కు చెందిన రియా ఉన్నట్టుగా 30వ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. భారత్కు చెందిన యువతి. హైపర్సానిక్ క్లబ్లో భారత్. ఒడిశాలో విజయవంతంగా దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష. ఇదో చరిత్రాత్మక ఘట్టం. రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్న రష్యా, చైనా, అమెరికా పరీక్షలు విజయవంతం. తాజా ప్రయోగంతో వీటి సరసన భారతదేశపు తొలి దీర్ఘశ్రేణి హైపర్సానిక్ శబ్దం కన్నా 5 రెట్లు అంతకు మించి వేగంతో వెళ్లే క్షిపణిని రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి డిఆర్డిఓ సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. డిఆర్డిఓ శాస్త్రవేత్తలు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పరీక్షను నిర్వహించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక రష్యా వద్ద మాత్రమే ఆపరేషనల్ హైపర్సానిక్ క్షిపణులున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో వాటిని విధంగా హైపర్సానిక్ క్లబ్లో భారత్ ఒడిశాలో విజయవంతంగా దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష. ఈ విధంగా యుద్ధం సమయంలో వాడే ఇది భారత క్షిపణిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇది శబ్దం కంటే వేగంగా దూసుకెళ్లేది. ఇది 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకు ఇది రష్యా దేశంలోనే ఉండే ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు భారత్ కూడా సరసన చేరినట్టుగా చెప్పుకొస్తారు. విధంగా రష్యా ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్న రష్యా, చైనా, అమెరికా పరీక్షలు విజయవంతం. తాజా ప్రయోగంలో వీటి సరసన భారత్. ఈ విధంగా రష్యా వాడింది ఇప్పటివరకు. ఇది యుక్రెయిన్ యుద్ధంలో దీనిని వాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ క్రమంలో ఇది రష్యా, చైనా, అమెరికా దేశాలకే ఉండే క్షిపణి ఇప్పటివరకు. అయితే ఈ పరీక్షతో దీన్ని సాధించడంతో ఈ విధంగా మన దేశం కూడా స్థాయి సరసన చేరినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర కూడా మనం ఇప్పుడు సాధించినట్టుగా చూసుకోవచ్చు. దీన్ని బాలుడి తల చేతులు నరికి మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. కుటుంబంలోని మరో 5గురిని నదిలో మృతదేహాలు. వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య. రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత. కేంద్ర హోంశాఖ సమీక్ష. విధ్వంసమే బీజేపీ రాజకీయం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. బీరెన్ సర్కార్కు ఎన్పీపీ మద్దతు. ఉపసంహరణ. మణిపూర్ హింసకు నిరసనగా ఢిల్లీలో ఆందోళనలు. ఈ విధంగా బాలుడి తల చేతులు నరికి ఈ విధంగా మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. ఈ విధంగా వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య. వీళ్ళు కుకీ మిలిటెంట్లు ఈ విధంగా పాల్పడినట్టుగా చూసుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి చెందిన కుటుంబాన్ని మొత్తం చంపేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ కుటుంబాన్ని చంపడంతో కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోని ప్రజలందరూ ఆందోళనలు చేపట్టినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎం మంత్రుల ఇళ్లను, అదేవిధంగా ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మణిపూర్లో పూర్తిగా ఆందోళనలు చెలరేగినట్టుగా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో. విధంగా దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఎలక్షన్లు జరుగుతుండడంతో జరిగే అవకాశం ఉండగా ఇక్కడ బీరెన్ సర్కార్కు ఎన్పీపీ మద్దతు. బీజేపీ సర్కార్ అక్కడ కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి ఎన్పీపీ మద్దతు ఉండే ఇప్పటి వరకు వాళ్ళు ఆ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టుగా ఈ అల్లర్లను అరికట్టలేకపోతుంది బీరెన్ సర్కార్ అన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ విధంగా వాళ్ళ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ పార్టీతో కూటమిగా ఉంటే ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి వాళ్ళు వైదొలుగుతున్నట్టుగా మేము మద్దతు ఇవ్వలేమన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎంపీ మద్దతు ఉపసంహరించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మణిపూర్లో ఈ హత్యల కారణంగా ఆందోళనలు చెలరేగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈవీ ట్యాక్స్ ఫ్రీ. 2026 దాకా రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మినహాయింపులు. బైకులు, 4 వీలర్లు, క్యాబులు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లకు వర్తింపు. గతంలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజుకు పరిమితులు. తొలి 2 లక్షల బైకులు, 8,000 కార్లు, 2,000 ఆటోలకే. మినహాయింపులపై ఇప్పుడు ఎలాంటి పరిమితి లేదు. కాలుష్య నియంత్రణకే ప్రోత్సాహకాలు. పొన్నం ప్రభాకర్. ఈ విధంగా ఈవీ ట్యాక్స్ ఫ్రీ. రోడ్ ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. ఎలక్ట్రికల్ గూడ్స్ కొంటే ఇక్కడ 2 వీలర్
బైకులు, 4 వీలర్లు, క్యాబులు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లకు వర్తింపు. ఈ విధంగా ఏ ఎలక్ట్రానిక్ వాహనం కొనుగోలు చేసినా కూడా వాటికి రోడ్డు ట్యాక్స్ లేదు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకు గత ప్రభుత్వం కొన్ని లిమిటెడ్ పరిమిత వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉండే, ఇప్పుడు ఆ పరిమితి తీసేసి అన్ని వాహనాలకు ఎన్ని కొనుగోలు చేసినా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా రోడ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వం అదేవిధంగా రవాణా శాఖ చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంధన ధరలకు తాళలేక ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ వైపు చూస్తున్నారా? ఇదే సదావకాశం. ఎలక్ట్రిక్ కారో లేదా బైకో కొన్న వారికి బంపర్ ఆఫర్. ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ను మినహాయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీలో వాహన కాలుష్యంతో ఏర్పడిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోనూ వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో 2 ఏళ్ల వరకు ట్యాక్స్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సచివాలయంలో రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. శబ్దవాయు కాలుష్యాన్ని నిరోధించే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబులు, ఆటో రిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు జీవో జారీ చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టిల నేతృత్వంలో రాజధాని హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ విధంగా కాలుష్యరహిత హైదరాబాద్గా తీర్చిదిద్దడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఏ ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసినా వాటికి పూర్తి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. రోడ్ ట్యాక్స్ మిగులు ఇలా 17%, 10 లక్షలపై చిలుకు కారు కొంటే 12%, ద్విచక్ర వాహనాలు కొంటే 1000 నుంచి 1500 అయ్యేదాకా రిజిస్ట్రేషన్ ఫీజు, 1000 నుంచి 1500 ఆదా అయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు. ఈ విధంగా రోడ్ ట్యాక్స్ ఇవన్నీ ఆదా అవుతున్నట్టుగా పర్సంటేజ్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గుజరాత్ గులాం. మహారాష్ట్రలో రేవంత్ కాన్వాయ్లోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం. సబర్మతి మాదిరిగా మూసి ఆయనకు ఎందుకు కనిపించదు? గుజరాత్ మోడల్ విఫలమవుతుందనే చెడగొట్టే యత్నం. బీజేపీ నేతలు ఏదైనా చేసుకోనివ్వండి, ప్రక్షాళన చేసి తీరుతాం. వీరుల గడ్డలో విద్రోహులు షిందే, అజిత్, అశోక్ చవాన్. అబద్ధాల పోటీలో ప్రధాని మోడీ నెంబర్ 1, సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో మళ్ళీ వాహనం తనిఖీ. ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ తరహాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా గుజరాత్కు గులాంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి 50,000 మంది పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి గుజరాత్ మోడల్ చాలా బాగుందంటూ ప్రపంచం మొత్తం చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ రైజింగ్ మోడల్లో భాగంగా మూసి పునరుద్ధరణ కార్యక్రమం చేపడితే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విధంగా ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ప్రచారంలో పాల్గొని సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టును చేపట్టిన నరేంద్ర మోడీ ఈ విధంగా అక్కడ సబర్మతి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో 50,000 మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి తప్పులేదు, వాళ్ళను గుజరాత్ మోడల్గా చెప్పుకొచ్చిండు. సబర్మతి ప్రాజెక్టును ప్రపంచమంతా చాటి చెప్పేలా చెప్పుకొచ్చిండు అక్కడ ప్రాజెక్టును అన్నట్టుగా. అదే మూసీ సుందరీకరణ చేపడితే ఎందుకు విమర్శిస్తున్నారు, తప్పుపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గుజరాత్ గులాంగా మారుతున్నారు కిషన్ రెడ్డి అన్నట్టుగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల శ్రమతోనే వరి సిరి, కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు రేవంత్ రెడ్డి. రైతుల శ్రమతోనే వరి సిరి, కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు రేవంత్ రెడ్డి. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇల్లు. మహారాష్ట్రలో ఓట్ల కోసమే బీజేపీ మూసి నిద్ర. శ్రీధర్ బాబు.
మిడ్మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇల్లు. మహారాష్ట్రలో ఓట్ల కోసమే బీజేపీ మూసీ నిద్ర. శ్రీధర్ బాబు. ఈ విధంగా రైతుల శ్రమతోనే వరిసిరి. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కాకుండా ఎలాంటి కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు అయిందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాకుండా ఇక్కడ రైతుల శ్రమతోటే రైతులు పంటలు వాళ్ళ బోర్ నీళ్ళతోటే పంట పండించి ఈ విధంగా అత్యధిక దిగుమతినిచ్చిరు పంటను అన్నట్టుగా పంట పండించిరు అన్నట్టుగా ఇక్కడ వరి ధాన్యాల అధిక దిగుబడి ద్వారా ఈసారి వచ్చిన అధిక మొత్తం ధాన్యం వల్ల ఈ విధంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం తోటి ఎలాంటి సంబంధం లేకుండా రైతులు పంట పండించారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు అయిందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మిడ్మానేర్ నిర్వాసితులకు 4696 ఇల్లు. లేదా మహారాష్ట్రలో ఓట్ల కోసమే బీజేపీ మూసీ నిద్ర అన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొస్తారు. రేవంత్ ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి, అలాగైతే మూసీ ప్రాజెక్టుకు మేం శ్రమదానం చేస్తాం, పేదల ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా? తీవ్ర మనోవేదనతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. బుల్డోజర్లు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం. కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులే. వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు, రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకుంటా బండి సంజయ్. ఈ విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. అలాగైతే మేము మూసీ కోసం శ్రమ పడతాం అన్నట్టుగా మేము కూడా మూసీ ప్రాజెక్టు కోసం శ్రమదానం చేస్తామన్నట్టుగా పేదల ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తీవ్ర మనోవేదనతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు అన్నట్టుగా ఇక్కడ మూసీ నిర్వాసిత బాధితులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ కేటీఆర్, రేవంత్ ఇద్దరు ముఖ్యమంత్రులే, ఇద్దరు మాట్లాడుకొని పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు, రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకుంటా ఆయన రుజువు చేసి తీరుతాడంట. వాళ్ళ కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాలు, వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్య వస్తున్న కవిత, ఈ విధంగా రేవంత్ రెడ్డి కలిసి ఒక ప్రాజెక్ట్ చేపడుతున్న దాని గురించి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు బండి సంజయ్. మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఒప్పించాలని, వారి అనుమతితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రాజెక్టు చేపడితే బీజేపీ శ్రేణులందరము శ్రమదానం చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో సీఎం ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒప్పించి మూసీ సుందరీకరణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రజల అనుమతితో చేస్తే మేము బీజేపీ నేతలందరం కలిసి మేము శ్రమదానం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు మూసీ సుందరీకరణ ఉద్దేశించి. రేవంత్కు రక్షణ కవచంలా కమల దళం. మూసీ బాధితుల ఆక్రందనలు కిషన్కు ఇప్పుడు గుర్తొచ్చాయా? లగచర్లను మళ్లించేందుకే బీజేపీ మూసీ నిద్ర. రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీకి ఎందుకంత సంతృప్తి? భూసేకరణకు రాహుల్ గాంధీ అడ్డుకోలేదే కేటీఆర్. భూసేకరణను రాహుల్ గాంధీ కేటీఆర్. లగచర్లను మళ్లించేందుకే బీజేపీ మూసీ నిద్ర. ఈ విధంగా లగచర్లలో జరిగిన ఘటనను ఉద్దేశించి ఈ విధంగా ఘటనను మళ్లించేందుకే ఇక్కడ బీజేపీ నేత కిషన్ రెడ్డి ఈ విధంగా మూసీ నిద్ర చేపడుతున్నారన్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా భూసేకరణకు సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించి లగచర్లలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు రాహుల్ గాంధీ అన్నట్టుగా ముఖ్యంగా కేటీఆర్ ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ 1959 నాటి చట్టం రద్దుకు యోచన. వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం. ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. సర్కారులో లాభదాయక పదవులు నిర్వహిస్తూ ఎంపీగా గెలిచిన వారిపై అనర్హతకు అవకాశం కల్పిస్తున్న 1959 నాటి చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తుంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా లాభదాయక పదవికి నిర్వచనం ఇవ్వాలని నిశ్చయించింది. 16వ లోక్సభ 2014-19 కాలంలో బీజేపీ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెట్ ఆఫ్ ప్రాఫిట్
జేసీఓపీ సిఫారసులకు అనుగుణంగా కొత్త బిల్లు ముసాయిదాకు రూపకల్పన చేసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ తాజాగా ప్రజాభిప్రాయం కోరింది. నూతన పార్లమెంటు అనర్హత నిరోధక బిల్లు 2024లో అనర్హత పరిధిలోకి వచ్చే పదవులు, అనర్హతకు వీల్లేని పోస్టుల జాబితాను ప్రతిపాదించింది. కొన్ని నిర్దిష్ట కేసుల్లో అనర్హత వేటును తాత్కాలికంగా సస్పెండ్ చేయడానికి ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 4 అవకాశం కల్పిస్తుంది. దీన్ని తొలగించాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలు కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన మొదలైన వాటిలో సభ్యులుగా ఉండే వారిని లాభదాయక పదవులు నిర్వహించే వారి జాబితాలోకి తేకూడదని జేసీఓపీ న్యాయశాఖకు సూచించింది. అలాగే లాభదాయక పదవికి సమగ్ర నిర్వచనం రూపొందించాలని, చట్టంలోని భాషా ఫార్మాట్ సరళంగా ఉండాలని ప్రతిపాదించింది. ప్రస్తుత చట్టంలోని కాలం చెల్లిన నిరర్ధక అంశాలను పరిగణలోకి తీసుకోకూడదని పేర్కొంది. ఈ విధంగా లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ 1959 నాటి చట్టం రద్దుకు యోచన. వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం. ఈ విధంగా ఫ్లాగ్షిప్ పథకాల్లో కొనసాగుతున్న సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు అన్నట్టుగా ఈ విధంగా ఎంపీలకు సంబంధించి చట్టాన్ని సవరించే అవకాశం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 1959 నాటి చట్టాన్ని సవరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. విధంగా ఎంపీలకు సంబంధించి చట్టాన్ని సవరించే అవకాశంగా బిల్లులో సవరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇబ్రాహీంపట్నం మండలం షేరిగూడెంలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతి నిరాకరణ. గ్రూప్ 3 పరీక్షకు 50% హాజరు. హైదరాబాద్లో 41% మంది. ఈ విధంగా ఆలస్యంగా వస్తే అనుమతి నిరాకరించినట్ట. ఈ విధంగా కొద్దిగా ఆలస్యమైనా కూడా వాళ్ళని అనుమతించే అవకాశం లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు. గ్రూప్ 3 పరీక్షకు 50% మాత్రమే హాజరు. హైదరాబాద్లో 41% మంది మాత్రమే పరీక్ష రాసినట్టుగా చూసుకోవచ్చు. సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారీ. స్వాతంత్ర సమరయోధుల వారసుల కుట్ర. 5 అరెస్టు, పరారిలో 4. విధంగా స్వాతంత్ర సమరయోధుల వారసుల కుట్ర అంట ఇదంతా. విధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి వాళ్ళు అమ్ముకునేందుకు ప్రయత్నం చేసినట్టుగా చూసుకోవచ్చు. వీరిలో 5 అరెస్టు, పరారిలో 4 ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓరుగల్లుకు ఎయిర్ బస్ 320 పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం. 949 ఎకరాలు అవసరం. ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాల సేకరణకు 205 కోట్లు మంజూరు. ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. వరంగల్ జిల్లాలోని ముమునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావలసిన 2280.30 ఎకరాల భూసేకరణ చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం అందుకోసం 205 కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సేకరించిన భూమిలో 253 ఎకరాలను రన్వే, ఇతర అవసరాల కోసం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగతా భూమిని కూడా విమానాశ్రయ పరిధిలోనే ఉంచి వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. 150 కిలోమీటర్ల నిబంధనపై శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన జిఎంఆర్ పక్కకు తప్పుకొని ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి సమర్పించడంతో ముమునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది. ఇప్పుడు భూసేకరణ సమస్యకు ప్రభుత్వం తెరదించింది. జిఎంఆర్ ఎన్ఓసి ఈ విధంగా ఓరుగల్లుకు 320 ఎయిర్ బస్సులు కేటాయిస్తారంట. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చూసుకోవచ్చు. దీనికి ఇప్పటికే భూసేకరణ కొద్దిగా సేకరించారు. ఇంకా కూడా ఇప్పటికే 949 ఎకరాలు అవసరం. ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాల భూమి సేకరణకు 205 కోట్లు మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అని ముందే చెప్పిందంట ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. ఇప్పుడు మొత్తం మీద వరంగల్లో విమానాశ్రయం త్వరలో ఏర్పాటు కాబోతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి 205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 11.8 డిగ్రీలు. రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశం. చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మొదలైంది. శీతాకాలం ప్రారంభమైన ఇన్నాళ్ళు చలి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. కానీ గత 2 రోజులుగా రాత్రి వేళల్లో చలిగాలుల ప్రభావం పెరగడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటవీ ప్రాంతాలు ఉన్న ప్రాంతాలైతే మరింత చలి తీవ్రత ఎదుర్కొంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 2 రోజుల చలికాలం ప్రవేశించినా, అదేవిధంగా శీతాకాలం సందర్భంగా ప్రవేశించినా కూడా చలి ప్రభావం కనిపించలేదు ఇప్పటివరకు. గత 2 రోజుల నుంచి వాతావరణం మారినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మనం చలి తీవ్రత పెరిగిందన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. వైద్య శాఖలో నియామకాల జోరు. 11 నెలల్లో 7,000కు పైగా పోస్టుల భర్తీ. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదల. రేపు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్. వైద్య శాఖలో నియామకాల జోరు పెరిగింది. 11 నెలల్లో 7,000కు పైగా పోస్టుల భర్తీ. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా కూడా విడుదల. రేపు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిపోతుంది వైద్య శాఖలో. ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే 11 నెలల్లో 7,000కు పైగా పోస్టుల భర్తీ జరిగినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు కొంతమందిని కూడా ఇంకా ఉద్యోగంలో జాయినింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టు చూసుకోవచ్చు. రేపు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ మోడీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. రాణి ఎలిజబెత్ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి కల్పితం కొంతకాలమే నిజం వెలుగు చూస్తుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు. సబర్మతి రిపోర్టు సినిమాపై ప్రధాని ప్రశంస. మోడీకి అవార్డు అందిస్తున్న నైజీరియా అధ్యక్షుడు. విధంగా మోడీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. రాణి ఎలిజబెత్ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి కల్పితం కొంతకాలమే నిజం వెలుగు చూస్తుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు. సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని ప్రశంస. ఈ విధంగా సబర్మతి రిపోర్ట్ సినిమా మోడీకి అవార్డు అందిస్తున్న నైజీరియా అధ్యక్షుడు. మోడీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. రాణి ఎలిజబెత్ తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యక్తికి అన్నట్టుగా చూడొచ్చు. కల్పితం కొంతకాలమే నిజం ఎప్పటికీ నిజం వెలుగు చూస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చి నరేంద్ర మోడీ ఈ విధంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూపించారు. సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని ప్రశంస. ఈ విధంగా మోడీకి అవార్డు అందిస్తుంది నైజీరియా అధ్యక్షుడు. మోడీకి అవార్డు అందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సబర్మతి ప్రాజెక్టు గురించి ఈ విధంగా అవార్డు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు. వృధా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యం. ఇది అణుబాంబు తయారీ లాంటి మన్ హట్టన్ ప్రాజెక్టు. అధికార యంత్రాంగానికి సేవింగ్ తప్పదు. కరెంటు రంపాన్ని ఉపయోగిస్తాం. వివేక్ రామస్వామి. అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు. ఇప్పుడు విధంగా అమెరికాలో భారీగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వృధా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యం. ఇది అణుబాంబు తయారీ లాంటి మన్ హట్టన్ ప్రాజెక్టు. ఇది అణుబాంబు తయారు లాంటి మన్హట్టన్ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్పుకొస్తారు. అధికార యంత్రాంగానికి సేవింగ్ తప్పదు. కరెంటు రంపాన్ని ఉపయోగిస్తాం. వివేక్ రామస్వామి మాట్లాడుతున్నారు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.